ఈ మధ్య సరిహద్దులో డ్రోన్ల కదలికలు మళ్లీ పెరిగిపోయాయి. అయితే ఇది కేవలం మామూలు చొరబాట్లా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ డ్రోన్ల వెనుక ఒక పెద్ద దౌత్యపరమైన మిస్టరీ దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్. మరి ఈ సరిహద్దు ఘర్షణల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? జనవరి 11న ఆదివారం రోజు జరిగిన ఈ సంఘటనలు అనుకోకుండా జరిగాయా, లేకపోతే ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ కాస్త లోతుగా విశ్లేషిద్దాం రండి. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. సాయంత్రం 6:25కి పూంచ్లో ఒక డ్రోన్, 10 నిమిషాల తర్వాత 6:35కి రాజౌరిలో ఇంకోటి, ఆ తర్వాత 7:15కి సాంబాలో మరో డ్రోన్. అంటే కేవలం 50 నిమిషాల వ్యవధిలో 3 వేర్వేరు జిల్లాల్లో డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. దీన్ని చూస్తేనే అర్థమవుతోంది, ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా కోఆర్డినేషన్తో చేసిన దాడి అని. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఈ డ్రోన్లు కనిపించడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు లష్కరే తోయిబాకు చెందిన ఒక టాప్ కమాండర్ ఒక బెదిరింపు వీడియో రిలీజ్ చేశాడు. ఆ టైమింగ్ గమనించారా? డ్రోన్ దాడులు, అంతకు ముందే వీడియో, ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా ఏదో లింక్ ఉన్నట్టే అనిపిస్తోంది కదా. ఆ వీడియోలో ఆ కమాండర్ అన్న మాటలు ఇవి: పాకిస్తాన్ ఆర్మీ వాళ్ల సైనికుల అంత్యక్రియలకు మమ్మల్ని పిలుస్తోంది అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఓపెన్గా చెప్తోంది. అంటే ఒక దేశ సైన్యానికి ఉగ్రవాదులటి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంత పబ్లిక్గా ఒప్పుకోవడమనేది నిజంగా షాకింగ్. ఇది చాలా చాలా కీలకమైన ఆధారం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపి చూద్దాం. ఫస్ట్ ఒక బెదిరింపు వీడియో వచ్చింది. ఆ తర్వాత కోఆర్డినేటెడ్ డ్రోన్ల దాడులు జరిగాయి. అంతకు 2 రోజుల ముందే డ్రోన్ల ద్వారా హై ఎండ్ వెపన్స్ డ్రాప్ అయ్యాయి. అంతేకాదు ఆ ఏరియాలో శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? రిపబ్లిక్ డేకు ముందు ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలీ ప్రతీకారం గోల ఏంటి? అదే ఆపరేషన్ సింధూర్. పెహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్కి రివెంజ్గా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై ఒక మెరుపు దాడి చేసింది. ఇప్పుడు ఆ దెబ్బకు బదులు తీర్చుకుంటామని వీళ్ళు వార్నింగులిస్తున్నారన్నమాట. పైకి చూస్తే వీళ్ళు చాలా దూకుడుగా, ధైర్యంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కదా. కాని తెర వెనుక అసలు కథ వేరే ఉంది. బయటకు కనిపించే పౌరుషం వెనుక చాలా పెద్ద భయం దాగి ఉంది. ఇటీవల బయటపడిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ వాళ్ళ అసలు రంగును బయటపెట్టాయి. ఈ నంబర్ చూడండి, 45 కోట్ల రూపాయలు. అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే FARA డాక్యుమెంట్స్ ప్రకారం 2025 సంక్షోభం టైంలో పాకిస్తాన్ ఇంత డబ్బునే అమెరికాలో లాబియింగ్ కోసం ఖర్చుపెట్టింది. ఎందుకో తెలుసా? ఇండియా దాడిని ఆపమని అమెరికానే బ్రతిమాలుకోవడానికి. ఇక్కడే వాళ్ల డబుల్ గేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. పబ్లిక్గా ఏమో ఇండియా చాలా పెద్ద తప్పు చేసింది అని గంభీరమైన స్టేట్మెంట్లు, కానీ ప్రైవేట్గా అమెరికా అధికారులకు 60 సార్లకు పైగా ఫోన్లు చేసి ప్లీజ్ ఇండియాను ఆపండి అని వేడుకున్నారు. చూసారా వాళ్ళ ద్వంద్వ నీతి? ఈ కథలో అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ 45 కోట్లు, ఆ ఫోన్ కాల్స్, ఇవన్నీ ఒకెత్తైతే ఆ డాక్యుమెంట్స్లో ఉన్న తేదీలు మరో ఎత్తు. ఆ డేట్స్ చూస్తే ఈ మొత్తం మిస్టరీ మనకు అర్థమైపోతుంది. ఈ టైమ్లైన్ను చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. పెహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగింది ఏప్రిల్ 22న. కానీ పాకిస్తాన్ అధికారులు అమెరికాతో హై లెవెల్ మీటింగ్స్ జరిపింది ఎప్పుడూ? ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య. అంటే టెర్రర్ అటాక్కి ఒక వారం ముందే ఈ మీటింగ్స్ జరిగాయన్నమాట. ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం యాదృచ్ఛికమనుకోగలమా? వీళ్ళకు కలిసింది కూడా ఎవరో సాధారణ అధికారులను కాదు. అమెరికా ఫారెన్ పాలసీ, ఆర్మ్డ్ సర్వీసెస్, ఇంకా ఇంటెలిజెన్స్ కమిటీల చైర్మన్లను కలిశారు. అంటే మిలిటరీ, ఇంటెలిజెన్స్కు సంబంధించిన టాప్ పీపుల్తో. టెర్రర్ అటాక్ వారం ముందు పాకిస్తాన్కు ఏం పని? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ మొత్తం మిస్టరీని ఛేదిస్తుంది. సో ఈ ఆధారాలన్నీ మనల్ని ఒకే ఒక థియరీ వైపు నడిపిస్తున్నాయి. అదేంటంటే పాకిస్తాన్కు తమ దేశంలో ఒక టెర్రర్ అటాక్ జరగబోతోందని, దానికి ఇండియా చాలా పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకుంటోందని ముందే తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా ఆ అటాక్ జరగకముందే అమెరికాను మధ్యవర్తిగా రంగంలోకి దించడానికి లాబియింగ్ మొదలుపెట్టారా? ఈ వ్యూహం ఒక పక్కా ప్లేబుక్లా ఉంది కదా. స్టెప్ 1, ముందు అమెరికాతో లాబియింగ్ చేయి. స్టెప్ 2, టెర్రర్ అటాక్ జరగనివ్వు. స్టెప్ 3, ఇండియా రియాక్ట్ అవుతుంది. స్టెప్ 4, అప్పటికే రెడీగా ఉన్న అమెరికా రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది. ఇదంతా ఒక యాదృచ్ఛిక సంఘటనల పరంపరలా అయితే అనిపించడం లేదు. ఇప్పుడు మనం వర్తమానానికొస్తే
సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్లేదు. మళ్ళీ అవే బెదిరింపు వీడియోలు, మళ్ళీ అవే డ్రోన్ దాడులు. అంటే 2025 నాటి ప్లేబుక్నే మళ్ళీ బయటకు తీస్తున్నారా? చరిత్ర పునరావృతం కాబోతుందా? మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఇదంతా చూశాక సరిహద్దులో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం యాదృచ్ఛికం అనిపిస్తున్నాయా? లేక ఒక పక్కాగా లెక్కలేసుకుని ఆడుతున్న వ్యూహంలా ఉందా? పాకిస్తాన్ పాత ఆటనే మళ్లీ మళ్లీ ఆడుతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.